మధ్యప్రదేశ్ మొత్తాన్ని షాక్ లో ముంచేసిన ఒకే ఒక్క ఫేస్బుక్ పోస్ట్. ప్రజల్ని నడిపించాల్సిన రాజకీయ నాయకులే భరతమాతని అవమానిస్తే ఎలా? ఇంతకీ ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు అని అనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. కాంగ్రెస్ నాయకుడు అసద్ ఖాన్ జిలానీ భరతమాతని అవమానించాడు అని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ అసలు ఆయన ఏమనన్నాడు? ఆ తరువాత ఏం జరిగింది? పోలీసులు ఆయన్ని ఏం చేశారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు 100 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ నాణాన్ని ఆధారంగా చేసుకుని అసద్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే, ఈ మంత్రగత్తెని పిశాచాలు పూజించాలి, చేతిలో త్రివర్ణ పతాకం లేని వారు మా భరతమాత కాదు. ఈ పోస్టు మీద విదిశా, సిరోంజ్ ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. పోలీసులు జిలానీని అదుపులోకి తీసుకున్నారు. రిపోర్ట్స్ ప్రకారం జిలానీని కోర్టుకు తీసుకువెళ్లేటప్పుడు దారి పొడుగుతా బహిరంగంగా రోడ్డు మీద నడిపిస్తూ చెవులు పట్టుకోపిచ్చి భారత్ మాతాకి జై అని అనిపిస్తూ తీసుకువెళ్లారు. పోలీసుల ఈ చర్యని కొంతమంది విమర్శించారు. అసద్ జిలానీ పోస్టు ప్రస్తుతం అందుబాటులో లేదు. దాంతో మీడియా కథనాలు మొత్తం స్క్రీన్ షాట్స్ ఆధారంగా ఉన్నాయి. ఈ సంఘటన మీద మీ అభిప్రాయాలేంటి? పోలీసుల చర్య సరైనదే అని అంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.